హాయ్ హలో నమస్తే అందరికీ. నేను ఇప్పుడే స్వీడన్కి రీచ్ అయ్యాను. రీచ్ అవ్వగానే నేను ఇక్కడ సిమ్ కార్డ్ తీసుకున్నాను. ఎందుకంటే మన ఇండియన్ సిమ్ కార్డ్స్ ఇక్కడ పనిచేయయి. చేసినా కూడా రోమింగ్ ఛార్జెస్ పడతాయి. అందుకే ఇక్కడ లోకల్ సిమ్ కార్డ్ తీసుకున్నాను. ఇంటర్నేషనల్ కాల్స్ కూడా చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికైతే నాకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యాక్సెస్ లేదు. ఎందుకంటే ఇక్కడ కరెన్సీ ఉండాలి, లేకపోతే కార్డు ఉండాలి. అవి రెండు నా దగ్గర ప్రస్తుతానికి లేవు. సో ఏం చేశానంటే ట్యాక్సీ తీసుకున్నాను. నా క్రెడిట్ కార్డ్ ఉంది అన్నమాట. సో దాంతో నేను ఫారెన్ ట్రావెల్ కూడా చేయొచ్చు. ట్యాక్సీ తీసుకున్నాను. సో ట్యాక్సీ 50 కిలోమీటర్ ప్రైస్ వచ్చేసి 10,000 అంట, ఇండియన్ కరెన్సీ 10,000. అది చూసి ఫస్ట్ షాక్ అయ్యాను. బట్ స్టిల్ చేసేదేం లేక బుక్ చేసుకున్నాను. అండ్ ఆ ట్యాక్సీ ఏదో కాదండి, టెస్లా ఎలక్ట్రిక్ వెహికల్. ఇక్కడ కార్స్ అన్ని మ్యాక్సిమం ట్యాక్సీస్లో టెస్లా కార్ ఉంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ నేను స్వీడన్ రాగానే ఇదేంటి మొత్తం అడవిలా ఉంది అనుకున్నాను. బట్ చాలా విశాలంగా ఉంది. కొన్ని ఏరియాస్ మాత్రం చాలా విశాలంగా, కొన్ని ఏరియాస్ మాత్రం బాగా డెవలప్డ్ ఏరియాల సిటీస్ ఉన్నాయి. సో ఇవన్నీ లొకేషన్స్ మీకు ఫర్దర్ వీడియోస్లో షేర్ చేస్తాను. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.